నువ్వు పనిష్మెంట్లో లేవు కుమార్తె, ప్రిపరేషన్లో ఉన్నావు. ఎన్నో రోజులుగా అదే ప్రార్థన చేస్తున్నాను కాని పరిస్థితులు మారడం లేదు ప్రభువా. కొన్నిసార్లు నేను పరిస్థితిని వెంటనే మార్చను, ముందు నిన్ను బలంగా మారుస్తాను. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు. నేను నవ్వుతున్నాను, కాని లోపల ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు. ప్రపంచం నీ ముఖాన్ని చూస్తుంది. నేను ప్రతి రాత్రి నీ కన్నీళ్లు చూస్తున్నాను. ఫ్యూచర్ గురించి భయం, మనీ గురించి టెన్షన్, కెరియర్ గురించి కన్ఫ్యూజన్. నా మైండ్ ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా లేదు ప్రభువా. నీ మైండ్ని ఫీర్తో కాదు, నా పీస్తో నింపాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరికీ చెడు చేయలేదు, కాని నన్నే ఎక్కువగా మోసం చేశారు. మంచి హృదయాలు ఎక్కువగా గాయపడతాయి కుమార్తె, ఎందుకంటే అవి నిజంగా ప్రేమిస్తాయి. ప్రతిసారి స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, కాని లోపల నేను పూర్తిగా విరిగిపోయాను ప్రభువా. విరిగిపోయిన హృదయాలను నేను ఎప్పుడూ దూరం చేయను. నా ప్రార్థనలు నిజంగా నీ దగ్గరకు వస్తున్నాయా? కొన్నిసార్లు అనిపిస్తుంది నేను మాట్లాడుతున్నాను, కాని నువ్వు సైలెంట్గా ఉన్నావు. నా సైలెన్స్ కూడా ఒక జవాబే కుమార్తె. నేను పని చేయనప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాను. చిన్నపిల్లలపై హింస, అన్యాయం, మోసాలు, రేప్స్, హత్యలు, ఇవి చూస్తే బ్రతకాలని కూడా అనిపించడం లేదు ప్రభువా. ప్రతి బాధితుడి అరుపు నాకు వినిపిస్తుంది. మనుషులు ప్రేమను వదిలి పాపాన్ని ఎంచుకున్నప్పుడు ప్రపంచం చీకటిగా మారుతుంది. ఎందుకు నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను? పీపుల్ సరౌండెడ్, కానీ హార్ట్ ఎంప్టీ. నువ్వు ఫొగాటన్ కాదు కుమార్తె, నువ్వు డీప్లీ లవ్డ్. నేను చాలాసార్లు గివప్ అవ్వాలని అనుకున్నాను. కొన్ని రాత్రుల్లో చచ్చిపోతే బాగుంటుందని కూడా అనిపించింది. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావంటే నీ జీవితానికి ఇంకా పర్పస్ ఉంది. మిర్రర్లో నన్ను నేను చూసుకోవాలనిపించదు ప్రభువా. నువ్వు ప్రపంచం రిజెక్ట్ చేసిన వ్యక్తి కాదు, నేను ప్రేమించి సృష్టించిన వ్యక్తివి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును నా ప్రియా, నీ వర్స్ట్ డేస్లో కూడా నేను నిన్ను వదల్లేదు. అదే నా ప్రేమ.